ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఓటును మద్యంకు మాంసంకు వస్తువులకు అమ్ముకుంటే మన 5 సంవత్సరాలు జీవితాలు వెనకబడతాయి అంటారు। 5 సంవత్సరాలు కాదు, ఒక శతాబ్దం పాటు వెనకబడిపోతుంది। చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరికాయి, అవినీతి రాజకీయ నాయకులు రాజ్యమేలితే। కాబట్టి మనమందరం కూడా అంబేద్కర్ గారు చెప్పినటువంటి వారు అడుగుజాడలలో నడవాలంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలా, మనకు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఒక వజ్రాయుధం లాంటి ఒక ఓటు హక్కునిచ్చిండు। ఈ ఓటు హక్కును దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకోవాలనుకుంటే మరి డబ్బును చూసో మతాన్ని చూసో మరి అదే విధంగా కులాన్ని చూసో ఇట్లా రకరకాల విషయాలను చూసి ఓటేయద్దు। మనం ఒకటే చూడాలి, డబ్బులు లేకున్నా నాయకుడికి ఆయన ఏ మతం వాళ్ళైనా మరి ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సేవ చేసేటటువంటి సేవాభావం ఉన్నటువంటి నాయకులను మనం ఎన్నుకున్నప్పుడే మన దేశ ప్రగతి పురోగమనంలో మరి మన భావి జీవితాలకు మంచి భవిష్యత్తునిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా ఓటును దుర్వినియోగం మన జీవితాలు దెబ్బతింటాయి। ఎండకు తిరిగితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది। అసలు ఆరోగ్యమే దెబ్బతినకుండా ఉండాలంటే మనం అందరం కూడా మొక్కలు నాటాలా, చెట్లను కాపాడాలా। మరి ఒక్క చెట్టు 100 ఆక్సిజన్ సిలిండర్లతో సమానం। కుక్కను పెంచుకుంటే ఇంటికి భద్రత, మొక్కను పెంచుకుంటే సమాజానికి భద్రత। చెట్లుంటే స్వర్గం, లేకపోతే నరకం। కాబట్టి మన జీవితాలు ఇలా రంగుల హరివిల్లులాగా ఉంటే మనమందరం కూడా మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి। మన జీవితాలన్నీ కూడా గొప్పగా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు పాటిస్తే మన జీవితాలు ఇట్లా రంగుల హరివిల్లులాగా ఉంటాయి। లేదు కళాకారులు వచ్చిళ్ళు చెప్పిళ్ళు మాకేందని అనుకోకుండా మీరు విని 10 మందికి చెప్తే మీ జీవితాలు ఇట్లా గొప్పగా రంగుల హరివిల్లులాగా ఉంటాయి। మరి లేదు అని చెప్పేసి ఇవన్నీ పెడచోన పెట్టి వదిలేసిపోతే మరి అందరి జీవితాలు ఇట్లా అంధాకారంలోకి వెళ్ళిపోతాయి, చీకటి బతుకులుగా మారుతాయి। మనకు చీకటి బతుకులు కావాలన్నా గొప్ప బతుకులు కావాలన్నా మనకు గొప్ప బతుకులే కావాలనుకునే వాళ్ళు మరి ఇప్పటిదాకా ఈ మాటల ద్వారా, మ్యాజిక్ షో ద్వారా, పాటల ద్వారా ఇవన్నీ కూడా పాటించి మరి మీరు పాటించడమే కాకుండా ఈ విషయాలన్నీ అందరికీ చెప్పాలి। ఈరోజు సమాజంలో సేవ చేయాలని అంటే చాలామంది ఏమనుకుంటారంటే